రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానాలోని రతికేడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న డోన్ ఎథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ గోడను రైతులు పగలగొట్టడంతో హింస చెలరేగింది. ఈ సందర్భంగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి టీయర్ గ్యాస్ ప్రయోగించడంతో రైతులు రాళ్లు రువ్వి 14 వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 50 మందికి పైగా గాయపడగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభిమన్యు పూనియా తలకు గాయమైంది. ఈ ఫ్యాక్టరీకి పర్యావరణ అనుమతి దరఖాస్తు 2022 నుంచి పెండింగ్లో ఉంది. అనుమతి లేకపోయినా నిర్మాణం కొనసాగిస్తుండటంతో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందించడం సిద్ధంగా. కళ, రవి, దాదాపు మనకు ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి నిరసనలతో ధర్నాలతో దద్దరిల్లుతున్నటువంటి హర్యానా రాజస్థాన్కి సంబంధించినటువంటి బార్డర్లో ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ, ఇక్కడ మనకు ఈ ఫ్యాక్టరీకి సంబంధించింది గత కొన్ని రోజుల నుంచి ఆ గ్రామ ప్రజలు చుట్టూరు 20 గ్రామ ప్రజలు, అంటే 20 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించరాదంటూ కూడా నిరసనలు తెలుపుతూ ఉన్నారు. కానీ ఒక్కసారిగా కూడా దీనికి సంబంధించినటువంటి పనులు పూర్తి స్పీడ్ అందుకోవడంతో మరొకసారి రైతుల నిరసనలు నిన్నటి నుంచి కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. దాదాపు మనకి ఇది హనుమాన్ గఢ్ తర్వాత టిబ్బి అన్నటువంటి ఒక గ్రామము, ఆ గ్రామ పరిసరాల్లో దీని నిర్మాణం జరిగింది. దాదాపు 2022 నుంచి కూడా దీనికి ఏదైతే పర్యావరణ అనుమతుల కొరకు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యజమానులు ఇక్కడ పర్యావరణ అనుమతి కొరకు కూడా అప్లై చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇది పర్యావరణ అనుమతులు లేకుండా పెండింగ్ ఒకవైపు ఉంది. కానీ మరొక వైపు దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి, ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పనులు పూర్తి అవుతున్నాయి. తర్వాత దీనికి పనులు కూడా స్పీడ్గా చేస్తున్నారు. మొత్తం పూర్తి అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో చేసేది లేక అక్కడ ఉండేటటువంటి గ్రామ ప్రజలందరూ కూడా టిబ్బి తర్వాత మనకు హనుమాన్ గఢ్ చాలా గ్రామ ప్రజలందరూ కూడా దాదాపు 16-18 ఇక్కడ మనకి ట్రాక్టర్లతో రైతులందరూ కూడా ఈ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి గోడను నిన్న 4 గంటల సమయంలో గోడను పగలగొట్టడం జరిగింది. దీనితో అక్కడ ఉండేటటువంటి ఎవరైతే ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇది జిందాల్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ అని చెప్పవచ్చు, దానికి సంబంధించినటువంటి పోలీసులు కూడా రాత్రి అంతా ఆ ప్రాంతానికి చేరుకోవడము, ముందస్తుగా ఏదైతే గోడను పగలగొట్టిన తర్వాత కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీనితో పోలీసులందరూ కూడా రాత్రంతా కూడా రైతులు అక్కడి నుంచి వెళ్లకుండా నిరసనలు హోరెత్తుతున్నటువంటి పరిస్థితి. చేసేది లేక బాష్పవాయువు తర్వాత వాటర్ కూడా ప్రజల మీద కూడా ఇక్కడ గాల్లో కూడా బాష్పవాయువును పేల్చడము, తర్వాత ఇదంతా కూడా వాటర్ని ప్రజల మీదకి చేయడము, తర్వాత లాఠీ చార్జ్ కూడా జరిగినటువంటిది కూడా రాత్రి చాలా ఉద్రిక్తత పరిస్థితులు. నిన్న సాయంత్రం నుంచి కూడా దాదాపు మధ్యాహ్నం వరకు కూడా 144 సెక్షన్ని విధించారు. ఈ ప్రాంతంలో దాదాపు రాత్రి 100 మంది అక్కడ ఏదైతే గురుద్వారాల్లో తల దాచుకున్నటువంటిది మనం చూస్తున్నటువంటి విజువల్స్లో తలదాచుకున్నారు. తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అందులో 50 మంది చాలా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఏదైతే గురుద్వారకు సంబంధించినటువంటి హాస్పిటల్లో వాళ్ళని చేర్పించారు. అయితే ముఖ్యంగా నిన్న ఏదైతే ఆ యొక్క నిరసనలు తెలుపుతున్నటువంటి సమయంలో అక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది అక్కడికి రావడం జరిగింది. ఈ ఘటనలో ఏదైతే గోడ కూల్చినటువంటి సందర్భంలో అటు పోలీసులకు ఇటు ఏదైతే రైతులకు మధ్య కూడా చాలా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సమయంలో ఎమ్మెల్యేలు కూడా ఆ స్థలానికి రావడము, అభిమన్యు పూనియా కాంగ్రెస్ ఎమ్మెల్యేకి తలకు తీవ్రమైనటువంటి గాయం తగిలింది. తీవ్రంగా ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. దీనితో ఇంకా మరింత కూడా సమస్య ఉధృతమైంది. అయితే నిన్నటి నుంచి కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఎవరైతే అక్కడ ఘటనలో పాల్గొన్నటువంటి వారిని చాలా మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఒకవైపు నిన్నటి నుంచి కూడా ఏదైతే అక్కడ ఉండేటటువంటి గ్రామ ప్రజలు కూడా ఇళ్లను ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటిది, గ్రామాలు కూడా మూతపడినటువంటిది కూడా సమాచారం అందుతుంది. కానీ చాలామంది గురుద్వారాల్లో తలదాచుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 144 సెక్షన్ విధించారు. మరొక వైపు దీనికి సంబంధించినటువంటి ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. నిన్నటి నుంచి కూడా ఎక్కడా కూడా ఆ ప్రాంతాల్లో మనకు హర్యానాకు సంబంధించినటువంటి ఈ విలేజెస్ సమీపంలో తర్వాత రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా
అక్కడ ఇంటర్నెట్ సేవల్ని కూడా నిలిపివేసినటువంటిది సందర్భము. అయితే ఇక్కడ మనకు రైతులు ఒక సమావేశాన్ని ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు అన్నటువంటిది కూడా సమాచారం ఉంది. కానీ ప్రభుత్వం దీనిపై స్పందించాలి, ఈ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పనులను నిలుపుదల చేయాలని ఏదైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారో, ఇక్కడ నిర్మించరాదని ఏదైతే నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారో రైతులకు ఇప్పటి వరకు కూడా అటు ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. కానీ ప్రస్తుతం మాత్రము ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అటు కర్ఫ్యూను తలపెట్టినటువంటి పరిస్థితి. ఒకవైపు ఎవరు కూడా గ్రామాలు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటిది, ఎవరు కూడా బయటికి రానటువంటి స్థితి మాత్రము, కొంత ఉద్రిక్తత పరిస్థితులు మాత్రం మనకు టిబి తర్వాత హనుమాన్గఢ్ ఇథనాల్ ఫ్యాక్టరీ సమీప ప్రాంతాలంతా కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.